ఏంటండి ఏదో కరెన్సీ నోట్లు పట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా? రూపాయి భారీ పతనం. ఒక యూరో ₹106కి సమానమైంది. అలాగే ఒక డాలర్ ₹90. ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఎస్పెషల్లీ యూరో పరంగా చూసుకుంటే ఇది €5. ప్యారిస్ సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా వెళ్ళి కాఫీ తాగాలనుకోండి, కనీసం €5 అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఆ ఒక్క యూరో ₹90 ఉంది. అంటే కాఫీ తాగడానికి మీరు లాస్ట్ ఇయర్ ₹450 ఖర్చు పెడితే ఇప్పుడు ₹530 ఖర్చు పెట్టాలి. పోన్లే వదిలేండి, మాకు కాఫీ అలవాట్లేదు అనుకుందాం. సరదాగా ఒక కపుల్ ప్యారిస్ చూడడానికి వచ్చారు ఇండియా నుంచి. వాళ్ళకి మధ్యాహ్నం ఆకలేసింది, మెక్డీకి వెళ్ళి లైట్గా తిన్నారు. లైట్గా తింటే €25 అవుతుంది. €25 అంటే లాస్ట్ ఇయర్ రేట్ ప్రకారం ₹2250 ఖర్చు పెడితే చాలు. ఇప్పుడు ₹2650, 400 తేడా. ఏది ఒక్క మీల్ విషయంలో. ఇంకా హోటల్ కాస్ట్, అట్రాక్షన్స్ కాస్ట్, అబ్బో యూరోప్ ట్రిప్ బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది అనమాట. చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీజు €10,000 కట్టాడు అనుకుందాం. €10,000 అంటే 9 లక్షలు. ఇప్పుడు అదే €10,000 10,20,000. అలాగే ఆ స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మా నాన్నగారు ఇండియా నుంచి డబ్బులు పంపుతున్నారు అనుకోండి, నెలకు ఒక €500 వేసుకుందాం. అంటే ఆ లెక్కన 8,000 అదనపు భారం అనమాట. ఇండియా నుంచి డబ్బులు కావాలి డాడీ అని అడిగితే మాత్రం చూడండి.